వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ఉత్తరాఖండ్ అంటేనే దేవభూమి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒక్కసారి అడుగు పెడితే ఆధ్యాత్మికంతో యాత్ర మొదలై ప్రకృతి సోయగంతో పులకరించిపోతుంది. ఇక గర్వాల హిమాలయాల్లో ప్రకృతి రమణీయత నడుమ యాత్రికులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. మందాకిని, అలకనంద నది లోయలు ఒకవైపు, హిమాలయ పర్వత శిఖరాలు మరోవైపు పర్యాటక యాత్రికులకు స్వాగతం పలుకుతున్నట్లు ఉంటుంది. ఇక తుంగనాథ్ ఆలయం చంద్రశిల శిఖరానికి సమీపంలోనే ఉంటుంది. శివభక్తులు ఎన్నో ప్రయాసల కోర్చి ట్రెక్కింగ్ చేస్తూ అక్కడికి వరకు చేరుకొని శివుడిని దర్శించుకోవడం మోక్షంగా భావిస్తారు. అంతటి విశిష్టత కలిగిన ఆలయం ప్రస్తుతం ప్రమాదంలో పడడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తుంగనాథ్ బహుశా ఈ ఆలయం గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. భారత్, నేపాల్, భూటాన్ తో సహా ప్రపంచంలోనే అనేక దేశాలలో శివాలయాలున్నాయి. మన దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక గొప్ప, అందమైన, అద్భుతమైన శివాలయాలున్నాయి. ఇక మరోవైపు దేశంలోని శివునికి సంబంధించిన 12 జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి. నిత్యం హిందువులు ఈ 12 జ్యోతిర్లింగాలను సందర్శిస్తూ ఉంటారు. కానీ హిమాలయాల్లో కేదార్నాథ్ తర్వాత అత్యంత ఎత్తులో ఉన్న మరో టెంపుల్, మొదటి టెంపుల్ ఒకటి ఉంది. అదే తుంగనాథ్ టెంపుల్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివాలయం ఏ పర్వతంపై ఉందో తెలుసా? ఎక్కడుందో తెలుసా? ఇక ఈ ఆలయం చేరుకోవాలంటే సాహస యాత్రలు చేయవలసి ఉంటుంది. ఈ యావత్ భూమండలం పైనే తుంగనాథ్ టెంపుల్ అత్యంత ఎత్తులో నిర్మించిన ఏకైక టెంపుల్ గా చరిత్రలో నిలిచింది. అది కూడా ద్వాపర యుగంలో పంచ పాండవులు స్వయంగా నిర్మించిన ఆలయమే ఈ తుంగనాథ్ ఆలయం. ఇక ఈ ఆలయం ఉత్తరాదిలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయాల్లో ఉంటుంది. ఈ ఆలయం చేరుకోవాలంటే ముందుగా ఉత్తరాఖండ్లోని హరిద్వార్కు చేరుకోవాలి. అక్కడి నుంచి రుద్రప్రయాగ్ జిల్లాలోని చోప్తా అనే ప్రాంతంలో గర్వాల్ హిమాలయాల్లో సముద్ర మట్టానికి 12,800 అడుగుల ఎత్తులో ఈ తుంగనాథ్ ఆలయం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఈ ఆలయం ప్రమాదపు అంచుల్లో ఉంది. ఈ చోప్తాను మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తారు. ఈ తుంగనాథ్ ఆలయానికి ఎందుకు ఇలా జరిగింది తెలుసుకుందాం రండి. హిమాలయ పర్వతాల్లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అనేక కట్టడాలు, నిర్మాణాలు ఇప్పటికే ప్రమాదపు టంచుల్లో ఉన్నాయి. తుంగనాథ్ ఆలయం చంద్రనాథ్ పర్వతంపై 3,680 మీటర్ల ఎత్తులో, అంటే 12,073 అడుగుల ఎత్తులో ఉంటుంది. తుంగనాథ్ ఆలయం సహజ నిర్మాణానికి భిన్నంగా 8 నుంచి 12 డిగ్రీలు పక్కకు ఆలయం వంగిపోయి ఉంటుంది. పర్యావరణ మార్పుల కారణంగా హిమాలయ పర్వతాల్లో సంభవించే అనేక కదలికలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. తుంగనాథ్ ఆలయం ఒకవైపుకు వంగినట్లు భారత పురావస్తు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. హిమాలయ పర్వత గర్భంలో జరుగుతున్న మార్పుల వల్లే తుంగనాథ్ ఆలయం పక్కకు వంగిపోయిందా అన్న కోణంలో పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక కూడా పంపారు. తక్షణం స్పందించి రక్షణ చర్యలు చేపట్టకపోతే తుంగనాథ్ ఆలయం పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. నిత్యం వేలాది మంది భక్తులతో ధూప దీప నైవేద్యాలతో, శివనామ స్మరణలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే తుంగనాథ్ ఆలయం పక్కకు వంగిపోతుందన్న వార్త శివభక్తులను కలవరపెడుతోంది. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఈ ఆలయం ఉనికి కూడా ఉండకపోతోందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం తుంగనాథ్ ఆలయ నిర్వహణ బాధ్యతలను బద్రీ కేదార్ టెంపుల్ కమిటీ చూసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఆలయానికి పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించి దీన్ని పరిరక్షించాల్సిన కట్టడాల జాబితాలో చేర్చితే వెంటనే ఆలయ నిర్వహణ మొత్తం పునరావస్తు శాఖ పరిధిలోకి వెళ్తుంది. ఆలయం ఎందుకు పక్క కొరిగింది, మూల కారణం ఎక్కడ ఉంది, ఇటువంటి ప్రశ్నలకు సమాధానం కనుగొనే పనిలో పురావస్తు శాఖ నిమగ్నమైంది. అయితే ఆలయాన్ని పురావస్తు శాఖకు అప్పగించేందుకు బద్రీ కేదార్ కమిటీ సిద్ధంగా లేదు. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని తుంగనాథ్ ఆలయ బాధ్యతలను తామే నిర్వహిస్తామని, పురావస్తు శాఖ నుంచి అవసరమైతే సలహాలు, సూచనలు తీసుకుని ఆలయాన్ని పరిరక్షిస్తామని చెబుతున్నారు. ఇక దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలా ముందడుగు వేయబోతుందన్నది చూడాలి. ఓవైపు పురాతన కట్టడం పరంగా ప్రపంచంలోనే ఎత్తైన శివాలయంగా స్వయంగా పాండవులే కట్టడంతో తుంగనాథ్కు ఎంతో చరిత్ర ఉంది. ఈ చరిత్రను ముందు తరాలకు అందించాలంటే తుంగనాథ్ ఆలయం మరింత ఒరిగి ప్రమాదంలోకి జారకుండా చూసుకోవాలి. తుంగనాథ్ ఈ ఆలయం విశిష్టత ఏంటి? ఈ ఆలయంను ఎవరు నిర్మించారు? ఈ తుంగనాథ్ ఆలయం ఏ పర్వతం పైన ఉంది? నిజంగా ఈ ఆలయంను పంచ పాండవులు నిర్మించారా? కాస్త ఇతిహాసం పురాణంలోకి వెళ్తే ఈ తుంగనాథ్ ఆలయానికి ఎంతో విశిష్టత ఉందని తెలుస్తుంది. రుద్రప్రయాగ జిల్లాలో ఉన్న పంచకేదార్ ఆలయాల్లో ఇది 3వది ప్రముఖమైనది. పంచకేదార్ ఆలయాల సృష్టికి సంబంధించి పురాణాల్లో ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ తుంగనాథ్ ఆలయం ద్వాపర యుగంలో నిర్మించిన ఆలయంగా ఇక్కడ స్థల పురాణం చెప్తుంది.
ద్వాపర యుగంలో కురుక్షేత్ర యుద్ధ పాండవులు తమ సోదరులను గురువులను చంపారు. అందువలన వారు హత్య పాపానికి దోషులవుతారు. దీంతో పాండవులను శివుడు క్షమిస్తే వారికి అన్ని పాపాల నుండి విముక్తి లభిస్తుందని వ్యాస మహర్షి చెప్పాడు. వ్యాస మహర్షి ఆజ్ఞ మేరకు 5గురు పాండవులు తమ పాపాలను ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు శివుడి ఆశీర్వాదాన్ని పొందేందుకు శివుడిని వెతుక్కుంటూ ఎన్నో క్షేత్రాలు తిరుగుతారు. వారణాసి మీదుగా ప్రస్తుత ఉత్తరాఖండ్ లోని గార్వాల్ ప్రాంతంలోని కేదార్ ఖండ్ కు చేరుకుంటారు. పాండవులకు శివుడు 5 రూపాల్లో విభిన్న ప్రాంతాల్లో దర్శనం ఇవ్వడంతో ఆ 5 ప్రాంతాల్లో శంకరుడికి ఆలయాలు నిర్వహిస్తారు. అవే పంచకేదార్ క్షేత్రాలుగా భక్తులకు శంకరుడి దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నాయి. పాండవులు నిర్మించిన ప్రతి దేవాలయం శివుని శరీరంలోని ఒక భాగంతో గుర్తించబడింది. తుంగనాథ్ ఆలయం పంచకేదార్ లో 3వ ఆలయం. అందుకే దాని పునాది పాండవులు అర్జును చేత వేయబడింది. తుంగనాథ్ ఆలయ స్థలంలో శివుడి చేతులు కనిపిస్తాయని చెబుతారు. దీని ఆధారంగానే దేవాలయం పేరు కూడా ఉంచబడింది. పంచకేదార్ లో తుంగనాథ్ ఆలయం కాకుండా కేదార్నాథ్, రుద్రనాథ్, మధ్యమేశ్వర్, కల్పేశ్వర్ ఆలయాలు కూడా ఉన్నాయి. కేదార్నాథ్ లో భగవంతుని మూపురం, రుద్రనాథ్ లో తల, కల్పేశ్వరంలో వెంట్రుకలు, మధ్యమేశ్వరంలో నాభి కనిపించాయి. పాండవులు నిర్మించిన ఈ 5 దేవాలయాలను నేడు పంచకేదార్ అని పిలుస్తారు. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని 8వ శతాబ్దంలో అప్పటి పాలకులు కట్యూరి రాజవంశీకులు మరమ్మతులు చేపట్టినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఇక్కడ మరో ఇతిహాస పురాణం కూడా ఉంది. తుంగనాథ్ ఆలయంతో శ్రీరాముడికి కూడా సంబంధం ఉంది. తుంగనాథ్ నుండి 1.5 కిలోమీటర్ దూరంలో ఉన్న చంద్రశిల పర్వతంపై శ్రీరాముడు తపస్సు చేశాడని చెబుతారు. రావణుడిని చంపిన తర్వాత శ్రీరాముడు బ్రాహ్మణ హత్య పాపం నుంచి విముక్తి పొందేందుకు చంద్రశిల కొండపై తపస్సు చేశాడని చెబుతారు. ఇక చంద్రశిల శిఖరం 14,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. శీతాకాలంలో తుంగనాథ్ ఆలయ ప్రాంతం మంచుతో కప్పబడి ఉంటుంది. అందుకే ఈ ఆలయాన్ని మూసివేస్తారు. తిరిగి ఈ తుంగనాథ్ ఆలయాన్ని 6 నెలల తర్వాత తెరుస్తారు.